పిఠాపురం జనసేనలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మాత్రమే పిఠాపురానికి వెళ్తున్నారు. పిఠాపురం వ్యవహారాలన్నీ గతంలో మర్రెడ్డి శ్రీనివాస్ చూసుకునేవారు. ఈ మర్రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి నాగబాబుకు స్వయాన బంధువు అవుతారు. ఈ నేపథ్యంలో మర్రెడ్డి శ్రీనివాస్ కు పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలను గతంలో అప్పగించారు. మర్రెడ్డి శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటుగా మరికొందరిని కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సమన్వయ కమిటీకి సంబంధించిన అందరూ కూడా ప్రతి కార్యక్రమంలోనూ హాజరయ్యి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఆదేశం. మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఈ ఐదుగురితో కూడినటువంటి ఒక కమిటీ వేసి ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురంలో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశం. కానీ పవన్ కళ్యాణ్ ఆదేశాలను జనసేన నేతలు పక్కన పెడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎమ్మెల్సీ హరిప్రసాద్ అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారు. మిగిలిన నలుగురిలో ముగ్గురు మాత్రమే యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. మర్రెడ్డి శ్రీనివాస్ ను పక్కన పెట్టి మిగిలిన ముగ్గురు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో మర్రెడ్డి శ్రీనివాస్ కు సమాచారం ఇచ్చి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారన్నది మర్రెడ్డి శ్రీనివాస్ అనుచరుల ఆవేదన. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఏ ఒక్కరు కూడా పాటించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు జనసేన పార్టీ నేతలు. క్యాడర్లో గందరగోళానికి కారణమవుతున్నారు. ఇటీవల ఎస్సీజెడ్ భూములను రైతులకు తిరిగి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలో ఈ నేతలందరూ కలిసి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞత తెలిపేందుకు రైతులతో కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడా ఎవరికి వారుగా ప్రచారం కోసం పాకులాడారు, ప్రాధాన్యత కోసం పాకులాడారు, ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో జనసేన పార్టీలో ఏం జరుగుతోందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అక్కడ ఉండలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ వీరందరినీ ప్రతినిధులుగా నియమించుకున్నారు. కానీ వీరిలో సమన్వయం కొరబడింది. వీరిలో సమన్వయం కొరబడితే పార్టీ కార్యకర్తలకు ఏం మెసేజ్ వెళ్తుంది, పార్టీ కార్యకర్తలను ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు, వీరికే సమన్వయం లేకపోతే తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఈ నేతల తీరు కారణంగానే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం జనసేన కలిపి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వర్మ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే వర్మ హాజరవుతున్నారు. మిగిలిన కార్యక్రమాలకు ఏమాత్రం హాజరు కావడం లేదు. ఈ నాయకులు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అన్నట్టుగా పిఠాపురం నియోజకవర్గంలో తయారైంది. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన నేతల తీరు కారణంగా తెలుగుదేశం జనసేన మధ్య ఒక గ్యాప్ ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రమే కార్యక్రమానికి హాజరవుతున్నారు. అది కూడా ఆయన పిలిస్తేనే వెళ్తున్నారు, లేదంటే ఆ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ 5 మంది సమన్వయకర్తలతో జనసేన పార్టీలో ఒక గందరగోళం ఏర్పడింది. ఈ 5 మంది కూడా తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీతో గ్యాప్ పెరిగింది, జనసేన పార్టీలో గ్యాప్ పెరిగింది నాయకుల మధ్య. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇది తెలుగుదేశం జనసేన కూటమి పైన ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కూడా కలిసి వస్తుంది. జనసేన నేతల తీరు సమన్వయం కొరబడినటువంటి నేపథ్యంలో అది వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ గా మారుతుంది. ఎందుకంటే ఈ నాయకులు తమ వారికి చేయాలంటూ పట్టుబడుతున్నారు. ఎవరికి వారుగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు. ఫలితంగా వైఎస్ఆర్సీపీ వైపు మిగిలిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చూపు మలుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆశించింది ఒకటైతే పిఠాపురంలో జరుగుతోంది ఒకటి. ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడం కష్టంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజలకు దూరంగా ఉంటారో, దగ్గరగా ఉన్నటువంటి ఈ సమన్వయకర్తలు అక్కడ ప్రజలతోనూ పార్టీ కార్యకర్తలతోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతోనూ సమన్వయం చేసుకోవాలి, వారి సమస్యలను తీర్చాలి. కానీ ఈ నాయకుల మధ్య సమన్వయం లేదు. 5 మందితో కూడినటువంటి కమిటీలోనే విభేదాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇది తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు పెంచడమే కాదు, ప్రజల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ను దూరం చేస్తోందని అంచనా వెలువడుతోంది. ఇది వైఎస్ఆర్సీపీకి పిఠాపురం నియోజకవర్గంలో పాజిటివ్ అంశంగా మారుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.